Good morning, everybody. సో లాస్ట్ 2 డేస్గా క్లాసెస్ అప్లోడ్ చేయలేకపోయాం బికాజ్ ఇక్కడ మన కాలేజ్లో ఎక్కడైతే మేము క్లాసులు చేస్తూ ఉన్నామో అక్కడ పవర్ ఇష్యూస్ వచ్చినాయి, పవర్ బ్రేక్ డౌన్ రావడం వల్ల లాస్ట్ 2 డేస్గా అప్లోడ్ చేయలేకపోయాం. ఓకే, ఇంకా మనం బ్లడ్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్లో ఆల్రెడీ 2 కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా మనం చూసాం. ఒకటి పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్యామిలీ ట్రీ ద్వారా సాల్వ్ చేసి, 2 కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి, 2 కూడా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ బ్లడ్ రిలేషన్స్, దట్ ఈస్ పాయింటింగ్ ఏ పర్సన్ ఆర్ ఫోటోగ్రాఫ్. చూడండి, 90% క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్ అడుగుదామని అనుకుంటే 90% ఈ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్ అడుగుతున్నారు ఏ పేపర్లోనైనా సరే. అంతేకాదు, ఏదైనా ఇప్పుడు మీరు రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్లోని కూడా బ్లడ్ రిలేషన్స్ నుంచి ఓన్లీ 1 మార్క్కే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నప్పుడు 1 మార్క్ క్వశ్చన్ బ్యాంకులు ఐబీపీఎస్ వీటిల్లో 1 లేదా 2 కానీ వస్తాయి, మ్యాక్సిమం 1 వస్తుంది. సో ఇలాంటి 1 మార్క్ క్వశ్చన్ అడుగుదామని అనుకున్నప్పుడు దే హ్యావ్ దిస్ టాపిక్ ఈజ్ బెటర్ చాయిస్, వాళ్ళకి ఇదే బెటర్ చాయిస్ అంచేత ఇందులోంచే క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు. సో మీరు ఎటువంటి ఎగ్జామ్ రాసినా, అది బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా క్యాంపస్ సెలక్షన్స్కి జరిగే ఇంటర్వ్యూ అందులో కావచ్చు, సో ఎక్కువగా అడిగే టాపిక్ ఇది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఇది. చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవటం అని అంటే, మనం ముందు దేని మీద దృష్టి పెట్టాలి అని అంటే, ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ అన్నప్పుడు ముందు ఇందులో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి హీ, షీ, ఐ, ఈ టైప్ క్వశ్చన్స్, హీ, షీ, ఐ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చేసి హిజ్, హెర్, యువర్, ఈ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ మోడల్ ఏంటంటే హీ, షీ, ఐ అనే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, తర్వాత ఇవి ఎలా సాల్వ్ చేయాలనే చూద్దాం. ఈరోజు క్లాస్ మాత్రం హీ, షీ, ఐ అనే క్వశ్చన్స్ ఎలాగా, హీ, షీ, ఐ అని మొదలయ్యేటటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనం చూద్దాం. సో అసలు వాట్ ఈస్ ద క్వశ్చన్ ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ అంటే అర్థం, ఒక ఫోటోలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించి రేటా సెడ్, రేటా చెబుతుంది. అర్థమవుతుంది, ఒక ఫోటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపించి ఆ రేటా చెబుతుంది. ఏమని చెబుతుందో చూడండి. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. ఇది నో కన్ఫ్యూజన్, హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద మై హస్బెండ్ అలా అని చెప్తుంది. అప్పుడు హౌ ద మ్యాన్ ఆన్ ఫోటో, మ్యాన్ ఆన్ ఫోటోగ్రాఫ్, హౌ ద మ్యాన్ ఆన్ ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు రేటా. అయితే ఈ రిలేటెడ్ ఏంటి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి రేటాకి ఉన్న రిలేషన్ ఏంటి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి రేటాకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చెప్పాలి. అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గా నేను చెప్తాను ఈ క్వశ్చన్ మీరు ఎలా సాల్వ్ చేయాలో. ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే ఎలాంటిదన్నా మీరు సాల్వ్ చేయవచ్చు. చూడండి, అసలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏది, ఇలా కోర్సులో ఉంటుంది. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. సో హీతో మొదలైంది. సో ఫస్ట్ మోడల్ క్వశ్చన్. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే, ఆఫ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇవి ఆఫ్లు, ఓకేనా? ఇప్పుడు ఆఫ్లు రౌండ్ ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ పార్ట్ నుంచి మొదలు పెట్టండి. ఎవరు చెప్తున్నారు? రేటా చెబుతుంది. మై హస్బెండ్ అంటే అర్థం ఏంటి? మై అంటే రేటా, మై హస్బెండ్ అని చెప్తుంది. కానీ మై అంటే దిస్ మై మీన్స్ ఎవరో రేటా. కాబట్టి మీరు ఇప్పుడు డయాగ్రామ్ వేయడానికి ప్రయత్నించండి. రేటా హస్బెండ్, రేటా హస్బెండ్. సో హియర్ దేర్ ఈజ్ ఏ పర్సన్ రేటా
ఈజ్ ఏ ఫీమేల్ బికాజ్ షీ ఈజ్ హ్యావింగ్ ఎన్ హస్బెండ్. సో రీటాస్ హస్బెండ్, ఇది హస్బెండ్, ఇది రీటాస్ హస్బెండ్. సో మై హస్బెండ్ మీన్స్ రీటాస్ హస్బెండ్. సో ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు దీని ముందుకు రండి, సెకండ్ రండి. వైఫ్ ఆఫ్ ద రీటాస్ హస్బెండ్. హూ ఈజ్ వైఫ్ ఆఫ్ రీటాస్ హస్బెండ్? అగైన్ రీటా. సో అగైన్ ఇన్ దిస్ పాయింట్ ఇక్కడ ఉన్నాం మనం. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ రీటాస్ హస్బెండ్, రీటా హస్బెండ్. నెక్స్ట్ ఏంటి? వైఫ్ ఆఫ్ రీటాస్ హస్బెండ్. సో తినకి వైఫ్, మళ్ళీ ఎవరవుతుంది? రీటా. నెక్స్ట్ ఏంటంటే వచ్చేసి డాటర్ ఆఫ్ ద. సో ఈమెకి డాటర్, రీటాకి డాటర్. సో డాటర్ కాబట్టి ఇక్కడ ఒక ఇది డాటర్ ఆఫ్ ద, డాటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే 4 బ్రదర్ ఆఫ్ ద. ఈమెకి బ్రదర్, ఇక్కడ ఉన్నాం, ఈ పాయింట్ లో ఉన్నాం, ఇక్కడ బ్రదర్. సో దీనికి బ్రదర్ ఇక్కడ ప్లస్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ రీటాస్ హస్బెండ్, ఫస్ట్ పార్ట్ రీటా హస్బెండ్. నెక్స్ట్ వైఫ్ ఆఫ్, ఇతనికి వైఫ్ రీటా అగైన్. డాటర్ ఆఫ్ రీటా. సో డాటర్. సో బ్రదర్ ఆఫ్ డాటర్. సో రీటాస్ డాటర్ బ్రదర్ కాబట్టి ఇక్కడ. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? ఇతను మ్యాన్, ఇది అతను, ఆమె చూపించిన ఫోటో. హౌ ఈజ్ ద మ్యాన్ ఆన్ ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు రీటా? ఈ మ్యాన్ రీటాకి ఏమవుతాడు? ఇది క్వశ్చన్. మ్యాన్ రీటాకి ఏమవుతాడు? క్వశ్చన్. అర్థమవుతుందా? సో మీరు క్లియర్గా చెప్పేయచ్చు ఏమవుతాడు. ఆన్సర్ ఈజ్ ఏమవుతాడు? సో దిస్ మ్యాన్స్ సిస్టర్ ఈజ్ ఈమె యొక్క సిస్టర్ ఈమె యొక్క తల్లి రేటా కాబట్టి ఇతను ఏమవుతాడు? రేటాకి కొడుకు అవుతాడు. సో ద ఆన్సర్ ఈజ్ సన్. వెరీ ఈజీ. అర్థమైందా లేదా? సో ఇలా ఈ డయాగ్రామ్ వేసుకోవడం, ఈ స్టేట్మెంట్ని బట్టి సన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన స్టేట్మెంట్లో ముందు ఆఫ్లు రౌండ్ ఆఫ్ చేసుకోండి. అర్థమవుతుందా? బ్యాక్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఈ షీ ఐ క్వశ్చన్లకి బ్యాక్ నుంచి నెంబర్లు ఇచ్చుకోండి. డయాగ్రామ్ కూడా రివర్స్లో వెళ్తాం. ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఇది ఈజీ పద్ధతి. ఆర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకే, మీకు ఇంకా గ్రిప్ రావడం కోసం ఈరోజు ఒక 10-12 క్వశ్చన్స్ని మనం చూద్దాం. ఈ మోడల్ మీద ఒక 10 or 15 క్వశ్చన్స్ చూద్దాం. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, అర్థమైందా లేదా? వెరీ గుడ్. నెక్స్ట్, సో నా సెకండ్ క్వశ్చన్. సో లుక్ ఇన్ టు ద క్వశ్చన్. షోయింగ్ ద మ్యాన్ రిసీవింగ్ ద ప్రైజ్. ఒక వ్యక్తి ప్రైజ్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రైజ్ తీసుకుంటున్న వ్యక్తిని చూపించి సరోజ్ చెప్తున్నాడు ఏమని? హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై అంకుల్స్ డాటర్. హూ ఈజ్ ద మ్యాన్ టు సరోజ్? ఇది క్వశ్చన్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆఫ్ ఎక్కడ ఉందో రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఒక్క చోటే ఉంది. సో ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్ అవుతుంది, ఈ బ్రదర్ అన్నది సెకండ్ పార్ట్ అవుతుంది. సో డయాగ్రామ్ ట్రై చేయండి. మై అంకుల్స్ డాటర్. మై అంటే ఎవరు ఇక్కడ? సరోజ్. మై రిఫర్స్ సరోజ్. దిస్ మై రిఫర్స్ సరోజ్. సో సరోజ్. సో you have to write Saroj. Okay, and you don't know the gender of this Saroj. This is very important. Saroj అన్నాడు తప్ప సరోజ్ జెండర్ ఏంటి, మేలా ఫీమేలా అని చెప్పలేం. మీరు గుర్తుపెట్టుకోండి, పేరుని బట్టి జెండర్ చెప్పేయకూడదు ఇక్కడ. అర్థమవుతుందా ఈ క్వశ్చన్స్లో? సో కాబట్టి సరోజ్. ఇప్పుడు మై అంటే సరోజ్ అంకుల్స్ డాటర్. అంకుల్ అంటే డెఫినెట్లీ దిస్ సరోజ్ హ్యావ్ ఎ పేరెంట్, వెదర్ హీ ఈజ్ ఫాదర్ ఆర్ మదర్, ఎనీవన్, అండ్ ఫాదర్స్ బ్రదర్ ఆర్ మదర్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ యాజ్ అంకుల్. అంకుల్ అని ఎవరిని అంటారు? తండ్రి యొక్క సోదరుడిని కానీ తల్లి యొక్క సోదరుని కానీ అంటే మన నాన్నగారి యొక్క అన్నదమ్ముల్లో ఎవరినైనా అంకుల్ అంటాం, లేదా అమ్మ యొక్క అన్నదమ్ముల్లో ఎవరినైనా అన్నయ్య అంటాం. సో సరోజ్ పేరెంట్. ఇది పేరెంట్ కూడా జెండర్ తెలియదు. ఈ పేరెంట్ యొక్క బ్రదర్ ఖచ్చితంగా బ్రదర్ అవ్వాలి. అప్పుడు ఇతను మనకి సరోజ్కి ఏమవుతాడు? అంకుల్ అవుతాడు. కాబట్టి మై అంకుల్స్ డాటర్. సో నువ్వు ఇక్కడ ఉన్నావు, అంకుల్ దగ్గర ఉన్నావు. ఇప్పుడు ఇతని యొక్క కూతురు డాటర్, అంకుల్స్ డాటర్ సరోజ్. అందువల్ల సరోజ్ పేరెంట్ బ్రదర్
who is uncle of Saroj and his daughter. So his daughter. Okay? సో ఫస్ట్ పార్ట్ క్లియర్ అయింది. మై అంకుల్స్ డాటర్ ఎక్కడికి వచ్చాం. ఇప్పుడు బ్రదర్ ఆఫ్ ఈమెకి బ్రదర్. సో ఈమెకి బ్రదర్ కాబట్టి పాజిటివ్. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ద మ్యాన్. ఈ మ్యాన్ ఈడే రిసీవింగ్ ప్రైజ్ తీసుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఈడు. సో ఇతను ప్రైజ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి కాబట్టి వాట్ ఈస్ ద రిలేషన్? హూ ఈజ్ ద మ్యాన్ టు సరోజ్? ఈ మ్యాన్ సరోజ్కి ఏమవుతాడు? ఇది రిలేషన్. ఈ రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఏమవుతారు? డెఫినెట్గా అంకుల్స్ సన్, నథింగ్ బట్ కజిన్. సో ద ఆన్సర్ ఈజ్ కజిన్. అంకుల్స్ సన్, ఖచ్చితంగా ఇట్ ఈస్ కజిన్. ఆర్ యు అండర్స్టాండ్ ఆర్ నాట్? వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ యూ హ్యావ్ టు సీ. దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, అంటే ఒక ఫోటోని చూపిస్తూ ఏ మ్యాన్ సెడ్, ఒక మనిషి చెప్తున్నాడు ఏమని? షీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ మై ఫాదర్. సో ఆఫ్స్ ముందు రౌండ్ ఆఫ్ చేసుకోండి. దెర్ ఆర్ 2 ఆఫ్స్. సో ఈ పార్ట్ వచ్చేసి 1, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. సో దీన్ని మనం చెయ్యాలి. సో ఫస్ట్ చూద్దాం. ఓ మ్యాన్ చెప్తున్నాడు ఏమని? మై ఫాదర్. సో దిస్ మై మీన్స్ మై రిఫర్స్ హియర్ వాట్? మ్యాన్. సో మ్యాన్ ఫాదర్. సపోజ్ హియర్ he is a man here and he is having a father. Man's father. Next, elder brother of my father. Elder brother. So మనం ఇక్కడ ఉన్నాం. మ్యాన్ యొక్క ఫాదర్ ఇక్కడ ఉన్నాం. ఈ పాయింట్లో ఉన్నాం. మీరు ఒకటి అయినప్పుడు మీరు ఏ పాయింట్లో ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాయింట్కి ఎల్డర్ బ్రదర్. సో హీ హ్యాజ్ ఎ ఎల్డర్ బ్రదర్. దట్ మీన్స్ హీ హ్యాజ్ అనదర్ బ్రదర్. సో దిస్ ఈజ్ ఎల్డర్ బ్రదర్. నెక్స్ట్ ఎల్డర్ బ్రదర్కి గ్రాండ్ డాటర్. సో ఇక్కడ ఉన్నాం. ఈ పొజిషన్కి గ్రాండ్ డాటర్. సో గ్రాండ్ డాటర్ మీన్స్ ఆబ్వియస్ ఖచ్చితంగా ఇతనికి ఎవరో ఒక సంతానం ఉండాలి. అండ్ ఈ సంతానం మేలా ఫిమేల్ అనేది మనకు తెలియదు. సో మనం సమ్ అన్నోన్ క్వాంటిటీ. సో వీ కెనాట్ డిఫైన్ జెండర్ హియర్. అండ్ హీ హ్యాజ్ ఏ డాటర్. హీ ఆర్ షీ హ్యాజ్ ఏ డాటర్. సో ఇక్కడ గ్రాండ్ డాటర్, ఇతనికి గ్రాండ్ డాటర్ అంటే ఖచ్చితంగా ఇతనికి ఒక సంతానం, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, ఆమెకు ఒక కూతురు లేదా అతనికి ఒక కూతురు ఉంటే అతను ఈమెకి మనవరాలు అవుతుంది, గ్రాండ్ డాటర్ అవుతుంది. కాబట్టి ఈ గ్రాండ్ డాటర్ ఇక్కడ ఉన్నాం మనం. సో ఈ అమ్మాయి గర్ల్, ఇది గర్ల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. ఈమె గర్ల్. ఇప్పుడు ఈ గర్ల్కి మ్యాన్కి సంబంధం ఏంటి ఇది అడిగింది. గర్ల్కి మ్యాన్కి సంబంధం ఏంటి? విషయం అర్థమైందా లేదా? మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏంటి సంబంధం? ఏమవుతుంది? మ్యాన్ యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ ఎవరో? అంకుల్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈమె అంకుల్ అవుతుంది. ఈ అంకుల్ యొక్క సన్. అర్థమవుతుందా? అంకుల్ యొక్క సన్ అంటే ఇతని యొక్క బ్రదర్ ఇతను కాబట్టి బ్రదర్ యొక్క సన్ ఆర్ డాటర్ మనకేమవుతారు? అర్థమవుతుందా? అంకుల్కి ఇతనికి ఏమవుతారు? అంకుల్స్ సన్ ఆర్ డాటర్ కజిన్ అవుతారు. అర్థమవుతుందా? సో ఈమె యొక్క గర్ల్ కాబట్టి ఏమవుతుంది? ఖచ్చితంగా బ్రదర్ యొక్క డాటర్ అయినా లేకపోతే ఫిమేల్ యొక్క సిస్టర్ యొక్క డాటర్ అయినా ఏమవుతుంది? వీళ్ళిద్దరూ కూడా మనకి లేడీ కాబట్టి నీస్. ఈ అమ్మాయి నీస్ అవుతుంది. మీకు అర్థమైందా? ఒకసారి మళ్ళీ రిలేషన్ చూడండి. మ్యాన్ యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ ఎవరో? అంకుల్. అంకుల్స్ యొక్క సన్ ఆర్ డాటర్. ఇది జెండర్ తెలియదు కాబట్టి అంకుల్స్ సన్ ఎవరో ఏమవుతారు? మనకి కజిన్ అవుతారు. సో కజిన్ యొక్క డాటర్. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఏమవుతారు మనకి? ఈ రిలేషన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అవుతారు. బ్రదర్స్ డాటర్ ఆర్ సిస్టర్స్ డాటర్. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఏమవుతుంది? కజిన్ బ్రదర్ అవుతాడు లేదా కజిన్ సిస్టర్ అవుతుంది. ఆమె యొక్క సంతానం కాబట్టి నీస్, మేనగోడలు అవుతుంది. సో షీ ఫిమేల్ నీస్. ఇఫ్ షీ ఈజ్ మేల్ నెఫ్యూ. అర్థమైందా లేదా? ఇది జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నెక్స్ట్
Okay, look at this question number 4. So how we solve it? It is also very easy question. You must crack it very easily. Pointing to a woman Mayank said. So this is a she. So she type question of. There is only one of. So this part becomes first part and this part becomes second part. So ఈ పార్ట్ మీద ముందు దృష్టి పెట్టండి. మై హూ ఇక్కడ మై refers to here మై refers to nothing but మయాంక్. మయాంక్ is telling, so మయాంక్. మై అంటే మయాంక్. మయాంక్ మయాంక్ wife's grandfather's only child. So you go through it. Mayank wife's. So first of all you take Mayank. He is Mayank. ఖచ్చితంగా జెండర్ ఏంటండి మేల్. ఎందువల్ల మయాంక్స్ వైఫ్ అంటున్నారు. సో హీ హ్యాజ్ ఏ వైఫ్. ఈమె వైఫ్. మయాంక్స్ వైఫ్. మయాంక్స్ వైఫ్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. గ్రాండ్ ఫాదర్స్. సో వైఫ్స్ గ్రాండ్ ఫాదర్. ఆబ్వియస్లీ ఈమెకు ఒక పేరెంట్ ఉంటారు అండ్ ఈమెకు ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటాడు. ఈమె ఫాదరే ఈమెకి ఏమవుతాడు గ్రాండ్ ఫాదర్. కాబట్టి ఇప్పుడు చూడండి మయాంక్ వైఫ్స్ గ్రాండ్ ఫాదర్. దిస్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. ఇక్కడికి వచ్చు గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. ఓన్లీ చైల్డ్ ఎవరు తిను. అయితే ఓన్లీ చైల్డ్ అంటారు తప్ప సన్ అని కానీ డాటర్ అని కానీ అంటలేదు. అందుచేత ఈమె జెండర్ చెప్పలేము మనం. ఓకే, సో దిస్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ దిస్ ఉమెన్. సో దిస్ మ్యాన్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దిస్ ఉమెన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పార్ట్ మొత్తం కరెక్ట్గా చూసుకోండి. మయాంక్ వైఫ్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. ఇక్కడ ఉన్నాం మనం. సో ఎట్ దిస్ పాయింట్ ఇక్కడ ఉన్నాం మనం. గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్ ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఓన్లీ చైల్డ్కి ఇప్పుడు సెకండ్ పార్ట్. ఓన్లీ చైల్డ్ ఓన్లీ డాటర్. ఇతనికి ఓన్లీ డాటర్ ఎవరో ఈమె. సో ఈమె మనం చెప్పింది. సో దిస్ ఈజ్ ద ఉమెన్. ఈమె ఉమెన్. చూపించే ఉమెన్ ఈమె. సో ఏమడుగుతున్నారు? హౌ ఉమెన్ రిలేటెడ్ టు మయాంక్. ఈ ఉమెన్ మయాంక్కి ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఏమవుతుంది? రిలేషన్ ఏంటి? వైఫ్. నథింగ్ బట్ ఏంటి? వైఫ్. సో ఆన్సర్ ఈజ్ వైఫ్. మీకు అర్థమవుతుందండి? మయాంక్స్ వైఫ్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. ఎక్కడ ఉన్నాం? ఓన్లీ చైల్డ్కి ఓన్లీ డాటర్ అగైన్ దిస్ ఉమెన్ అవుతుంది. కాబట్టి ఈ ఉమెన్ మయాంక్ ఏమవుతుంది అంటే నథింగ్ బట్ వైఫ్. విషయం అర్థమైందా? ఇది జాగ్రత్తగా ఫాలో. చాలా సింపుల్. అట్నుంచి ఇలా మనం డయాగ్రామ్ వేసుకుంటూ వెళ్తాం. సో ఏ పాయింట్లో మనం ఉన్నామనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వి సీ. So see the next question. Fifth question it is. Arun said. Arun is telling. Arun చెప్తున్నాడు ఏమని? This girl is the wife of the grandson of my mother. So first of all you round off these offs and then this is first part, second part, third part. So now you try to draw the diagram. So here my mother, who is my here? Arun. My refers Arun. So Arun's mother. So you have to observe here. This is Arun and Arun's mother. This is mother of Arun. Arun's mother. Second part. Mother's Arun mother email pronoun. సో ఈమె గ్రాండ్ సన్ ఖచ్చితంగా ఈమె యొక్క కొడుకు అరుణ్ కాబట్టి అరుణ్ యొక్క కొడుకు అవుతాడు. సో గ్రాండ్ సన్. ఈమె గ్రాండ్ సన్. సో గ్రాండ్ సన్ ఇక్కడ ఉన్నాం. వైఫ్ ఆఫ్ ద గ్రాండ్ సన్. ఈమె ఇతని యొక్క వైఫ్. ఈమె గర్ల్. అర్థమవుతుందా? So this girl is the wife of the grandson of my mother. Arun చెప్తున్నాడు ఏమని మళ్ళీ చూడండి ఒకసారి. Arun's mother. Arun mother's grandson. So grandson's wife. ఇది. ఇప్పుడు who is Arun to the girl?
అరుణ్ గర్ల్కి ఏమవుతాడు? అరుణ్ గర్ల్కి ఏమవుతాడు? సో అరుణ్స్ సన్, సన్స్ వైఫ్ గర్ల్. సో సన్స్ వైఫ్ కాబట్టి అరుణ్ ఏమవుతాడు? ఫాదర్ ఇన్ లా. సన్స్ వైఫ్ అరుణ్కి డాటర్ ఇన్ లా అవుద్ది. గర్ల్కి అరుణ్ ఏమవుతాడంటే ఫాదర్ ఇన్ లా. గర్ల్స్ హస్బెండ్, హస్బెండ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా. అర్థమవుతుందా? కాబట్టి గర్ల్స్ హస్బెండ్, హస్బెండ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా. విషయం అర్థమైందండి. ఇలా ఎన్ని క్వశ్చన్లైనా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద 6th క్వశ్చన్. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. పాయింటింగ్ టు ఏ బాయ్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్ సెడ్. అంటే ఒక ఫోటోలో ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తూ ఒక మ్యాన్ చెప్తున్నాడు, మనిషి చెప్తున్నాడు. సో హీ ఈస్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై బ్రదర్. నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నువ్వు ఏం చేసుకుంటావు? యూ హ్యావ్ టు రౌండ్ ఆఫ్ ది జాబ్స్ and you divided the question into parts. So this is first part, second part, third part and fourth part. Now we go through the diagram. So ఎవరు చెప్తున్నారు? మ్యాన్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ హియర్ మై రిఫర్స్ టు, మై అంటే ఎవరు? మ్యాన్. కాబట్టి మ్యాన్స్ బ్రదర్, మ్యాన్స్ బ్రదర్. సపోజ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ మ్యాన్. ఇతను మ్యాన్, మ్యాన్స్ బ్రదర్, nothing but he is the brother. Man's brother, brother father, and this brother is a father, is having a father. Next, only daughter. So this father has only daughter. అంటే ఇక్కడ ఉన్నాం మనం. ఫస్ట్ చూడండి, మ్యాన్, మ్యాన్స్ బ్రదర్, బ్రదర్ ఫాదర్. దిస్ ఫాదర్ హ్యాస్ ఓన్లీ డాటర్. ఇతనికి ఒకే ఒక కూతురు కూడా ఉంది. కాబట్టి సో ఈమె డాక్టర్ అయినప్పుడు వీళ్ళిద్దరూ ఏమవుతారు? ఇతనికి ఇతను ఫాదర్, ఆటోమేటిక్గా ఈమె తన కూతురు అంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఓకే, ఇక్కడ ఉంది. సో డాటర్ యొక్క సన్, ఓన్లీ డాటర్ సన్, ఈమె యొక్క కొడుకు. ఇతను బాయ్, బాయ్ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇతను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మై అంటే మ్యాన్, మ్యాన్స్ బ్రదర్ వేసుకున్నాం, బ్రదర్ ఫాదర్ వేసుకున్నాం, ఫాదర్స్ ఓన్లీ డాటర్ రాసాం, ఓన్లీ డాటర్, ఫాదర్స్ డాటర్ కాబట్టి ఇవి సిస్టర్ అవుతుంది. ఇప్పుడు బాయ్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ ద మ్యాన్ రిలేటెడ్ టు ద బాయ్. ఈ మ్యాన్ బాయ్కి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. కాబట్టి బాయ్ నుంచి తీసుకెళ్ళండి. బాయ్ యొక్క మదర్, బాయ్ యొక్క మదర్, ఈమె మదర్ యొక్క బ్రదర్ ఈ మ్యాన్. కాబట్టి మ్యాన్ ఏమవుతాడు? బ్రదర్. బాయ్ యొక్క మదర్, మదర్స్ బ్రదర్ ఏమవుతాడు? చాలా సింపుల్, మదర్స్ బ్రదర్ అంకుల్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మెటర్నల్ అంకుల్, తల్లి యొక్క రిలేషన్, తల్లి ద్వారా రిలేషన్, మెటర్నల్ అంకుల్. ఇది జాగ్రత్త. ఎందుకంటే ఆప్షన్స్లో మీకు అంకుల్, మెటర్నల్ అంకుల్ రెండూ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా మీరు అంకుల్ పెడితే మార్కు కోల్పోతారు. మెటర్నల్ అంకుల్ అని ఖచ్చితంగా ఉంది కాబట్టి యూ మస్ట్ పుట్ మెటర్నల్ అంకుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బికాజ్ దిస్ మ్యాన్ ఈజ్ మదర్స్ బ్రదర్. అర్థమవుతుందా? సో వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. మై బ్రదర్ మీన్స్ మ్యాన్స్ బ్రదర్, బ్రదర్స్ ఫాదర్, father's only daughter, daughter's son. So this is the boy. So relation between boy and man, that is the ask. How man related to boy? That means ఈ man ఈ అబ్బాయికి ఏమవుతాడు అది అడిగిన ప్రశ్న. ఏమవుతాడు? దిస్ బాయ్స్ మదర్స్ బ్రదర్, మదర్స్ బ్రదర్ కాబట్టి మెటర్నల్ అంకుల్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టాండ్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So you have to understand this one more interesting question. It is very interesting question. A told B. A చెప్తున్నాడు, ఎవరితో? Bతో చెప్తున్నాడు. ఏమని? Yesterday I met. This I refers to A. చెప్తున్నాడు కదా, I అంటే ఎవరో? A. మై అన్న A.
So yesterday I met the only brother of the daughter of my father's mother. Okay. So first you round up the jobs. Red jobs ఉన్నాయి. So after the part first part, the daughter another second part, only brother another third part. Now you go for diagram. So my refers to A. My అంటే ఏంటి ఇక్కడ my దేని రిప్రజెంట్ చేస్తుంది ఎవరిని ఏని, because A is only telling. So A. So my father's mother, my refers A. So here there is a and A has a father and this father has a mother. So yes, father's mother, my father's mother. So first part is completed and మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సెకండ్ ఏంటి, ద డాటర్ ఆఫ్ అంటే ఈమెకి డాటర్, ఈమెకి ఒక కూతురు. సో షీ ఈజ్ ద డాటర్. డాటర్ అన్నప్పుడు వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఎందుకంటే ఇతను ఈమె కొడుకే, ఇప్పుడు ఈమె కూతురు కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. డాటర్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నాం మనం. ఓన్లీ బ్రదర్, ఓన్లీ బ్రదర్ ఈమె యొక్క ఓన్లీ బ్రదర్ అంటే ఒకే ఒక సోదరుడు. ఖచ్చితంగా ఎవరవుతారు, ఈతనే అవుతారు. అంతే కదా. ఈమె అన్నయ్య ఎలాగా ఒకే ఒక అన్నయ్య, ఇంకొకరు ఎవరు లేరు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇతనే అవుతాడు. సో ఇతను whom did A meet? ఇప్పుడు ఏ ఎవరిని కలిశాడు అంటే ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. కాబట్టి ఎవరిని కలిశాడు అంటే, సో ఏ ఎవరిని కలిశాడు అంటే ఇతన్ని కలిశాడు. సో ఏ ఇతన్ని కలిశాడు. ఎవరితను? ఏ ఎవరిని కలిశాడు? ఇతన్ని కలిశాడు. ఎవరు? ఏకి ఫాదర్. సో ద ఆన్సర్ ఈ ఫాదర్. విషయం అర్థమైందా? చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మై ఫాదర్స్ మదర్, ఏ ఫాదర్ మదర్. ఈ మదర్కి డాటర్, సో ఒక కూతురు ఉంది. సో ఈమె ఈ డాటర్కి ఓన్లీ బ్రదర్. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓన్లీ బ్రదర్ అంటే ఖచ్చితంగా ఎవరవుతారు? తెరే అవుతాడు. ఇతన్ని కలిశాడు. ఎవరు కలిశాడు? ఏ కలిశాడు. ఏ ఇతనికి ఏమవుతాడు? ఏకి ఇతను ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. కాబట్టి ఏ ఎవరిని కలిశాడంటే ఫాదర్ని కలిశాడు. తన ఫాదర్ని కలవడాన్నే ఇలా చెప్పాడు. విషయం అర్థమైందా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So let us see one more important question is here. Rahul's mother is the only daughter of Monika's father. Once again I read. Rahul's mother is the only daughter of Monika's father. So that is the given question. How is Monika's husband related to Rahul? అయితే మోనికాస్ హస్బెండ్ రాహుల్కి ఏమవుతాడు? ఇది అడిగిన క్వశ్చన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాహుల్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మోనికాస్ ఫాదర్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో హియర్ దిస్ ఈజ్ ఆఫ్. సో మోనికాస్ ఫాదర్ వన్ పార్ట్, ఓన్లీ డాటర్ దిస్ ఈజ్ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్లీ. ఫస్ట్ యూ గో ఫర్ మోనికాస్ ఫాదర్. So this is Monica. So she is female. ఎందువల్ల ఫిమేల్? క్వశ్చన్లో మోనికాస్ హస్బెండ్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఈమె ఫిమేల్. సో మోనికాస్ ఫాదర్, మోనికాకి తండ్రి ఫాదర్. సో హీ ఈజ్ ద ఫాదర్. Monica's father, so only daughter. ఇతనుకున్న ఒకే ఒక కూతురు. ఖచ్చితంగా మళ్ళీ ఎవరు? మోనికా. ఇది కనుక్కోండి. ఇక్కడ అర్థమవుతుందా? మోనికా ఈజ్ రాహుల్స్ మదర్. ఈ మోనికా ఎవరు అంటే రాహుల్ యొక్క మదర్. అర్థమవుతుందా? సో రాహుల్ ఏంటి అనేది ఇంకా తెలియదు, మేలా ఫిమేలా. రాహుల్ యొక్క మదర్. హౌ ఈజ్ మోనికాస్ హస్బెండ్. అడిగిన క్వశ్చన్ ఏంటి? ముందు డయాగ్రామ్ అర్థమైందా లేదో చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
మోనికాస్ ఫాదర్. సో మోనికా ఫీమేల్, మోనికాస్ ఫాదర్ ఈయన. ఈ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్, ఒకే ఒక కూతురు ఉంది. ఖచ్చితంగా ఇతని యొక్క ఒకే ఒక కూతురు ఏమవుతుంది? మోనికాయే అవుతుంది. సో ఇప్పుడు ఈ మోనికాస్ యొక్క ఏమంటారు? ఓన్లీ డాటర్ మోనికా అయితే ఈమె ఎవరంట? రాహుల్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్. కాబట్టి ఈ మోనికా ఎవరో? రాహుల్ యొక్క మదర్. కాబట్టి మోనికా యొక్క సన్ ఎవరంటే రాహుల్. అర్థమవుతుందా? రాహుల్ మేలా ఫీమేలా తెలియదు, మొత్తం మీద మోనికా ఈ మదర్ ఆఫ్ రాహుల్. ఇది అయితే ఇప్పుడు ఏమడుగుతున్నారు? హౌ ఈజ్ మోనికాస్ హస్బెండ్? మోనికా యొక్క హస్బెండ్. మోనికాకు ఒక హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ, హస్బెండ్. ఇప్పుడు హౌ మోనికాస్ హస్బెండ్, దిస్ హస్బెండ్ రిలేటెడ్ టు రాహుల్. రాహుల్కి ఏమవుతారు అని. రాహుల్స్ మదర్ మోనికా, మోనికాస్ హస్బెండ్ తెను, కాబట్టి మ్యాన్. అందుచేత మోనికాస్ హస్బెండ్ రాహుల్కి ఏమవుతాడు? నథింగ్ బట్ ఫాదర్. మదర్ హస్బెండ్ ఫాదర్. విషయం అర్థమైందా? సో కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు అంతే. చాలా సింపుల్ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చూడండి. మోనికాస్ ఫాదర్, ఫాదర్స్ ఓన్లీ డాటర్. సో మోనికాస్ ఫాదర్ ఇక్కడ ఉన్నారు. ఈయనకి ఒకే ఒక కూతురు ఉంది. మోనికా తండ్రి ఈయన, ఈమెకి ఒకే ఒక కూతురు ఉంది. ఆ కూతురు మోనికాయే అవుతుంది ఇంకా ఆటోమేటిక్గా. మోనికా ఫీమేల్ అని ఎలా తెలిసింది? మోనికాస్ హస్బెండ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మోనికా ఏంటి? ఫీమేల్. సో ఇక్కడికి వచ్చి ఓన్లీ డాటర్ కాబట్టి ఈమె. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓన్లీ డాటర్ అనేది మోనికా అయితే రాహుల్ మదర్ అవుతుంది ఈమె. మోనికా ఎవరు? రాహుల్ యొక్క మదర్. కాబట్టి ఇది. సో ఈమె యొక్క కొడుకు రాహుల్. కొడుకు కూతురు, జెండర్ తెలియలేదు మనకి. ఇది అయితే క్వశ్చన్ ఏమడిగారు? మోనికా హస్బెండ్ రాహుల్కి ఏమవుతారని అడిగారు. సో మోనికాకు ఒక హస్బెండ్ని మనం డ్రా చేసాం. సో మోనికా రాహుల్ యొక్క మదర్ కాబట్టి మదర్ హస్బెండ్ ఏమవుతాడంటే ఫాదర్. ఓకే, అది క్వశ్చన్. సో ఓకే, ఈ సెషన్లో మనం 8 క్వశ్చన్స్ చూసాం. రేపు ఇంకొన్ని క్వశ్చన్స్, ఇంకొక 6-7 క్వశ్చన్స్ సేమ్ మోడల్లో చూసి తర్వాత సెకండ్ టైంకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.